For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అలాగే ఈ జూలై 12 నుంచి వెళ్ళి ఆగస్టు 26 వరకు గురు కుజుల కలయిక ఉంది. మరి ఈ కలయిక వలన ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, గురు కుజుల కలయిక వలన మరి తులారాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఇది దాదాపు 45 రోజుల పాటు ఉండబోతుంది. మరి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. గురుకుజుల యొక్క కలయిక వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, కుటుంబకారకుడు, అలానే శుభ కార్యక్రమాలు కూడా నిర్వహణ చేసే గ్రహం గురుగ్రహము. అంటే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. కుజుడు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. కుజుడు భూ సంబంధించిన విషయాలు, కోర్టు సమస్యలు, అగ్రికల్చరు, గృహ నిర్మాణము, అలానే కెమికల్ కంపెనీసు, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, ఇలాంటివన్నీ కూడా తెలిపేవాడు ఏంటంటే ప్రమాదాలతో సహా తెలిపేవాడు కుజగ్రహం. కుజుడు 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఈ సంచారం అనేది వృషభ రాశిలో 45 రోజుల పాటు ఉంటుంది. అయితే తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, తులారాశి వాళ్ళకి అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల, అలానే మిగతా గ్రహాలు ఏదైతే కొన్ని కలయికల వల్ల కూడా కొంత మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆదాయపరంగా కొంత ఇబ్బందులు కలగవు, ఆదాయం అనేది బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆదాయానికి తగ్గట్టుగా కొంత ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, కానీ వాళ్ళకి స్థానచలనం జరగటము, అధిక వ్యయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అతివేగం అనేది పనికిరాదు. అలానే వివాహ శుభ కార్యక్రమాలు 1, 2 తప్పిపోయి 3వ సంబంధం అనేది కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతున్నా ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఖర్చులతో పాటు విదేశాలకు వెళ్ళే అవగాహన అనేది ఒకటి ఏర్పడటం, ఒకటి ప్రణాళికాబద్ధంగా కొన్ని ప్రత్యేకమైన విషయాల మీద దృష్టి చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంత బంధుమిత్రులతో విభేదాలు జరగటం ఒకటి. దానితో పాటు వాహనాల మీద వెళ్ళటమే కాదు, తీర్థయాత్రలు చేసేటప్పుడు కానీ, సముద్ర స్థానం కానీ, నీటి స్థానం కానీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో కూడా విశేషంగా సర్వత్రా విజయం లభించే అవకాశం ఉన్నా కొన్ని విషయాల్లో మానసికంగా ఒత్తిడి, ఆటంకాలు జరగటం, ఏదో రకమైన ఆలోచనలు, ఒత్తిడి, మెంటల్ డిజార్డర్, సైకలాజికల్ ఇష్యూస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి ప్రయత్నం కూడా జాప్యం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాలయాపన కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే సినిమా యాక్టర్స్కి, రాజకీయ నాయకులకు కూడా కొంత రాజకీయ భూషణలు జరగటం ఒకటి. ఉద్యోగ భద్రత అవసరం. ఉద్యోగంలో చేసే తోటి సహచరులతో కూడా అన్ని రహస్యాలు చెప్పకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు కూడా అధిక శ్రద్ధతోటి చదువు పట్ల ఆసక్తికరంగా ముందుకు వెళ్ళాలి. దానితో పాటు ఏదైతే వివాహం సంబంధించిన స్త్రీ పురుషులు వివాహం చేసుకోవాలనుకున్న వ్యక్తులకి కొన్ని సంబంధాలు తప్పిపోయి మంచి సంబంధం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆలోచన సరళి మారాలి. అసంతృప్తికరమైన జీవితము, మనోవిచారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జూలై 12 నుంచి కూడా ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా కొన్ని లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎమినెంట్ స్కాలర్స్తో కలవటం వల్ల వాళ్ళ వల్ల కొన్ని లాభాలు పొందే అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. అలా నూతన వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని కొంత కొనసాగించుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది. అంటే ప్రతి విషయంలో కూడా కొంత ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా మంచిది. అలానే స్త్రీలకి ఉన్నతమైన అభిప్రాయాలతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ కోర్టు సమస్యలు పెండింగ్గా ఉంటాం, కొన్ని పెండింగు పనులన్నీ కూడా అలానే నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది లోపించే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క విరోధ భావాలు బాగా పెరుగుంటాయి. అంటే విరోధ భావాలు లేకుండా బంధువులతోటి కొంత లౌక్యంగా ప్రవర్తించి ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది.
అలానే ప్రతి ప్రయత్నంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని పరిహారాలు ఆరోగ్యపరంగా మటుకు ఇబ్బందులు కలగకుండా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అతి వేగం అనేది పనికిరాదు. వీళ్ళకి మానసికంగా ఒత్తిడి తగ్గించుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? కాత్యాయనాజ్ఞే కన్యాకుమారి ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే అమ్మవారి యొక్క గాయత్రి మంత్రాన్ని శుక్రవారం పూట 21 సార్లు, అదే శుక్రవారం పూట మహాదేవే విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదవటం. దాంతోపాటు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, గురు కుజుల కలయిక వలన మరి తులారాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.